హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా కన్నడలో రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ నిమిత్త మాత్ర అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం రోజు చూసే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లా కాకుండా ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చివరిలో ట్విస్ట్ కూడా మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన వీడియోస్కి ఎందుకో రీచ్ పడిపోయింది. వీలైనంత వరకు లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు ఈ పర్సన్ కొంతమంది చిన్న పిల్లలు తీసుకుని దగ్గరలో ఉన్న అనాథాశ్రయానికి వెళ్ళి అక్కడున్న ఒక ఆమెతో, ఏమండి ఎలాగైనా ఈ పిల్లల్ని మీ ఆశ్రమంలో చేర్పించుకోండి అని అడుగుతున్నాడు. దాంతో ఆమె అంత ఈజీగా అలా ఆశ్రమంలో చేర్పించుకోవడం కుదరదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్కి మేము సమాధానం చెప్పాలంటే ఈ ఒక్కసారికి అనాథ పిల్లలంటే వీళ్ళు చేర్పించుకోండి అని వాళ్ళని జాయిన్ చేపించి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులకి ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలు చాలా మంది చనిపోతారు. దానికి కారణం ఏంటంటే ఫుడ్ పాయిజన్ వల్ల. దీంతో ఆశ్రమం నడిపిస్తున్న ఆమెని అరెస్ట్ చేస్తారు. ఆమె ఇదంతా చేసిందని డౌట్ వచ్చి కట్ చేస్తే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు విక్రమ్. ఇతనే మన మూవీలో హీరో. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఒక కేసు గురించి డీప్ గా స్టడీ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కంటే ముందు ఆశ్రమంలో చనిపోయిన పిల్లలకి ఇప్పుడు జరిగే క్రైమ్స్ కి ఏదో ఒక లింక్ ఉంది అని అతనికి కనిపెట్టిన వాటి గురించి మనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే విక్రమ్ కి చిన్నప్పటి నుంచే అమ్మా నాన్న ఉండరు. అతను కూడా ఒక అనాథలాగా పెరుగుతాడు. ఒక చెల్లి కూడా ఉంటుంది. ప్రెసెంట్ అయితే విక్రమ్ వాళ్ళ చెల్లి విక్రమ్ వీళ్ళిద్దరు విడిపోయి ఉంటారు, వేరుగా బ్రతుకుతూ ఉంటారు. విక్రమ్ ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ ఫ్రెండ్ ఒక అతను, నువ్వు ఎప్పుడు చూసినా కొన్ని సంవత్సరాల క్రితం అనాథాశ్రమంలో జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించే థింక్ చేస్తూ చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు జరిగే క్రైమ్స్కి సంబంధం ఉందని ఊరికే కనెక్షన్స్ వెతుక్కుంటూ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, ప్రజెంట్ కేసు మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయని అతని ఫ్రెండ్ కోపంతో విక్రమ్ని బాగా తిడతాడు. కానీ విక్రమ్ మాత్రం ఆ పిల్లల్ని ఎవరు చంపింటారు, వాళ్ళు నిజంగానే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారా, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్కి కారణం ఏంటి అని ఒక బోర్డులో యూజువల్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కనెక్షన్స్ వెతుకుతూ ఉంటారు కదా, అలాగే వెతుకుతూ ఉన్నాడు. ఆ టైంలోనే విక్రమ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. విక్రమ్ వాళ్ళ చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోయిందని. ఏంటి మా చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోయిందా? నేను డిప్రెషన్లో ఉంటేనే నన్ను మోటివేట్ చేసేది, నేను సూసైడ్ చేసుకోబోతుంటే నన్ను ఆపింది, సూసైడ్ తప్పని ఎప్పుడు బిలీవ్ చేసేది, అలాంటి అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకుందా అని ఎంతో కంగారుతో భయంతో వెళ్ళి చూస్తే చెయ్యి కట్ చేసుకుని విక్రమ్ వాళ్ళ చెల్లి చనిపోయి ఉంటుంది. వాళ్ళ చెల్లి చనిపోవడానికి రీజన్స్ ఏంటని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. మొదటగా వాళ్ళ చెల్లికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు అనన్య. అనన్యనే మన మూవీలో హీరోయిన్. అనన్యకి విక్రమ్కి ఇద్దరికి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. ఇద్దరి మధ్య లవ్ రావడానికి విక్రమ్ వాళ్ళ చెల్లే కారణం. ఎలాగ ఫ్రెండే కావడంతో అనన్యకి విక్రమ్ ని పరిచయం చేసి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేలా చేసి ఉంటుంది. ఇప్పుడు అనన్య దగ్గరికి వెళ్ళి, నా చెల్లి చనిపోవడానికంటే ముందు నీతో ఎలా ఉండేది, ఏదైనా అనుమానాస్పదంగా నీకు ఏదైనా అనిపించిందా, తను సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదని అంటే అనన్య బాగానే ఉండేది, మీ చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు రిలేషన్షిప్లో ఉండడం వల్ల ప్రెగ్నెంట్ వచ్చింది, ఇందువల్ల వాళ్ళిద్దరూ కొంచెం గొడవ పడినట్టు నాకు తెలిసిందని అనన్య తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంది. ఆ తర్వాత విక్రమ్ తన బాయ్ ఫ్రెండ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి, చూడండి నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి రావట్లేదు, యాక్చువల్గా మా చెల్లి చనిపోవడానికంటే ముందు ఏం జరిగింది అనేది నాకు తెలియాలని జరిగిందంతా చెప్పమంటే తన చెల్లి బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఇన్ఫ్యాక్ట్ తను సూసైడ్ చేసుకోవడానికి కారణం నాకు కూడా తెలియదు, నేను తనతో బాగానే ఉన్నాను, జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇదంతా వద్దు, పెళ్ళి అయిపోయిన తర్వాత కావాలంటే మనం ట్రై చేద్దామని చెప్పాను, అంతే, అంతకుమించి ఏం లేదని అతను చెప్తే విక్రమ్కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత బ్రతికున్నప్పుడు మీ చెల్లికి మీరంటే చాలా ఇష్టం, ఎప్పుడు మా మధ్య కాన్వర్జేషన్ వచ్చినా నీ గురించే చెప్పేది, మా అన్న ఇప్పుడు గడ్డం పెంచుకుని మందు తాగుతూ నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదని ఎప్పుడు ఏడ్చేది అని చెప్తాడు. చిన్నప్పుడు తన చెల్లితో కలిసి ఉన్న మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు విక్రమ్ సాడ్గా ఫీల్ అయ్యి గడ్డం అంతా ట్రిమ్ చేసేసి మందు కూడా మానేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ తెలిసి వచ్చేది ఏంటంటే వాళ్ళ చెల్లి బాయ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేశారని. వెళ్ళి చూస్తే ఇతను మీ చెల్లి చనిపోవడానికంటే ముందు ఫోన్ చేసి మాట్లాడాడు, ఈ విషయం మీతో కూడా చెప్పలేదు చూడండి అని అంటే, ఏంట్రా నిజంగానే నా చెల్లితో మాట్లాడావా, నాతో ఎందుకు నిన్న ఈ విషయం చెప్పలేదంటే, ఇప్పుడు పోలీసులు అనుమానించిన లాగానే మీరు కూడా నన్ను అనుమానించేవాళ్ళు, అందుకే ఈ విషయం చెప్పలేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు తను బాగానే మాట్లాడింది అని చెప్తాడు. రికార్డ్ కూడా వినిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అనన్యని కలిసి, చూడు అనన్య, బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకెవరైనా స్ట్రేంజ్గా తనని ఫాలో అవడం కానీ ఇంకేదైనా జరిగిందనంటే అనన్య, అవును, ఒక అతను మమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యేవాడు, ఒకరోజు వచ్చి మీ చెల్లితో మాట్లాడడానికి కూడా ట్రై చేశాడు, తనే అవాయిడ్ చేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత
అక్కడ నుంచి అనన్య వెళ్తుంటే ఇప్పుడు అనన్య వెనకాల ఇంకొకడు ఫాలో అవుతూ ఉన్నాడు. తిరిగి చూస్తే ఇంతకు ముందు ఫాలో అయిన వాడే ఇప్పుడు అక్కడ ఉంటాడు. దాంతో అనన్య విక్రమ్ ఫోన్ చేసి, నేను చెప్పాను కదా మా వెనకాల ఒకడు ఫాలో అవుతాడని, వాడు ఇప్పుడు నా వెనకే ఉన్నాడు, అర్జెంట్గా వాడిని పట్టుకోవచ్చానంటే విక్రమ్ వచ్చేలోపు అనన్యకి ఏదైనా అయిపోతుందేమో అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి పంపించి అతన్ని పట్టుకోమంటాడు. పోలీసులు పట్టుకెళ్ళడానికంటే ముందు అనన్య చెవులో అతను ఒక విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనన్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ విక్రమ్ ఫోన్ చేసి, నేను బాగా ఆలోచించాను, నాకు తెలిసి మీ చెల్లిని చంపింది మా అన్నే అయిండొచ్చు. చిన్నప్పటి నుంచి మేము అనాథాశ్రమంలో పెరిగాము. మా అన్న నేను ఎవరితో క్లోజ్గా ఉన్నా కూడా చూడలేడు. చిన్నప్పుడే నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడుతుంటే వాళ్ళని కొట్టేవాడు, కొంతమందిని చంపేశాడు కూడా. నేను మీ చెల్లితో క్లోజ్గా ఉండింది మా అన్నయ్య చూడలేక మేబీ అతనే చంపిండే ఛాన్సెస్ ఉందని అనన్య విక్రమ్తో చెప్తుంది. ఇంకోవైపు ఆ ఏరియాలో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అదే టైంలో బాబు అనే ఒక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇప్పుడు జరిగే క్రైమ్స్ అన్నిటికీ నేనే కారణం, నేనే ఈ మర్డర్స్ అన్ని చేశానని సరెండర్ అయిపోతాడు, నాకు శిక్ష విధించాలని. దాంతో అక్కడున్న ఇన్స్పెక్టర్, అరుణ్, జనరల్గా మీలాంటి క్రిమినల్స్ అందరూ అంత ఈజీగా మీరు చేసిన తప్పు ఒప్పుకోరు కదా, మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు అంటే అదంతా కుదరదు, నేను విక్రమ్తో మాట్లాడాలని విక్రమ్ పేరు రాస్తాడు. ఆ తర్వాత విక్రమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్స్పెక్టర్ అరుణ్ విక్రమ్ని అక్కడ పిలిపించి క్రిమినల్ బాబుతో మాట్లాడిస్తే బాబు ఏం చెప్తాడంటే విక్రమ్తో, మీ చెల్లి చావు కారణం నేనే మీ చెల్లిని చంపాను, నాకు ఏ శిక్ష విధించాలన్నా విధించండి అని అక్కడున్న పోలీస్తో చెప్తాడు. ఎంత అడిగినా ఎందుకు చంపాడనే మోటివ్ మాత్రం చెప్పట్లేదు, ఎవరో కమాండర్ చెప్తే చేస్తానని అంటున్నాడు. దాంతో విక్రమ్కి ఏం అర్థం కాదు, తన చెల్లి చనిపోవడానికి ఇప్పుడు బాబు వచ్చి నేనే చంపేశానని సరెండర్ అవ్వడానికి ఇప్పుడు జరిగే క్రైమ్స్ అన్నిటికీ ఏదో ఒక లింక్ ఉందని ఆలోచిస్తుంటే వాళ్ళ ఇంట్లో విక్రమ్ని చంపడానికి ఒక అతను కత్తితో ఫైట్ చేస్తాడు. ఎలాగో విక్రమ్కి ఫైట్ తెలుసు కాబట్టి అతని నుంచి తనని తాను కాపాడుకొని వచ్చిన అతన్ని బాగా కొడితే భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇన్స్పెక్టర్ అరుణ్ బాబుకి సంబంధించి బాబు ఎవరి దగ్గర అయితే అప్పటి వరకు వర్క్ చేస్తున్నాడో ఒక గల్లీ రౌడీ దగ్గర అని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి బాబు గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఇంకోవైపు విక్రమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇంతకుముందు అనాథాశ్రమంలో కొంతమంది పిల్లలు చనిపోయి ఉంటే అక్కడున్న మెయింటెనెన్స్ ఆమె ఆ పిల్లల చావు కారణమని అరెస్ట్ చేసేసి ఉంటారు కదా, ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, చూడండి ఒక కేసు విషయం మీద మీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్కి అప్పుడు జరిగిన పిల్లల చావుకి సంబంధం ఉంది, కనీసం మీరైనా నిజం చెప్పండి అని అంటే అక్కడున్న ఆమె ఏం చెప్పట్లేదు, కేవలం నన్ను నమ్మండి, నేనేం చేయలేదు, ఆ పిల్లల చావు కారణం నాకు కూడా తెలీదు అని చెప్తుంది. నేను రోజులాగానే వాళ్ళకి ఫుడ్ పెట్టానని. అయితే ఒకరోజు కొంతమంది పిల్లల్ని ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మా ఆశ్రమంలో చేర్పేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్లో ఒక పిల్లోడు మాత్రం కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తాడు, అందరితో వైలెంట్ నేచర్ కలిగిన వాడు, అతని వల్ల కొన్ని అనర్థాలు జరిగాయి, ఇప్పుడు అతన్ని ఆశ్రమం నుంచి తీసుకెళ్ళిపోయారని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలే కానిస్టేబుల్స్ వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోతారు, టైం అయిపోయింది ఇచ్చిన టైం అని. అంటే ఆ అనాథాశ్రమంలో ఉన్న ఆ పిల్లాడే ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళందరినీ చంపుతున్నాడా, నా చెల్లిని కూడా వాడే చంపాడా, కొంపదీసి అనన్య వాళ్ళ అన్నే ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లాడు కాదు కదా అని అనన్యని వెంటనే కలిసి తనతో కొంచెం టైం స్పెండ్ చేసి, చూడు అనన్య, మీ అన్నయ్య గురించి నాతో ఎప్పుడు చెప్పలేదు, అతని గురించి చెప్పాలంటే మా అన్నయ్య గురించి అడుక్కు, నాకు ఎప్పుడు అతని గురించి అడిగినా కోపం వస్తుంది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, మా అన్నయ్య అంటే నాకు చిరాకని, ఇంకోసారి ఈ విషయం అడిగితే నిన్ను కూడా నేను కలవను అని చెప్పేస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ అన్నయ్యని తలుచుకుంటూ ఫుల్ భయపడిపోతుంది, అతను ఒక మాన్స్టర్ అని. అయితే ఇన్స్పెక్టర్ అరుణ్కి విక్రమ్కి తెలిసి వచ్చేది ఏంటంటే అనాథాశ్రమంలో నుంచి ఇంకొక పర్సన్ రాజేష్ అనే ఒకడు బయటకు వచ్చాడని రాజేష్ని వెతుకుంటూ వెళ్తే రాజేష్ వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ అరుణ్తో వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. వీళ్ళందరిది రౌడీ ఫ్యామిలీ. దాంతో అక్కడికి విక్రమ్ రావడంతో విక్రమ్ వచ్చేసరికి రాజేష్ వాళ్ళ నాన్న ఏమైందేమో తెలియదు కానీ అతని కొడుకు రాజేష్ని బాగా కొడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. వెంటనే విక్రమ్ ఇదంతా చూసి రాజేష్ని కాపాడి రాజేష్ని సపరేట్గా తీసుకెళ్ళి అండ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కూడా ఒక ప్లేస్ తీసుకెళ్తుంటే కొంతమంది వీళ్ళ మీద అటాక్ చేసి ఒక సైంటిస్ట్ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడున్న సైంటిస్ట్ వీళ్ళందరినీ చూసి మన విక్రమ్ని, చూడు విక్రమ్, ఈ కేసుని నువ్వే పర్సనల్గా తీసుకుని పోలీసుల కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కదా, ఈ కేసులో నీకు ఒక నిజం తెలియాలి, పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ఇండియన్స్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఆ పిల్లలకి విచిత్ర
విచిత్రమైన డ్రగ్స్ ఇచ్చి ప్రయోగాలు చేసి ఇండియాలోకి తీసుకెళ్లి వేరు ప్రదేశాల్లో ఆ పిల్లల్ని వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడు మనుషులను చంపుదామా, వాళ్ళ బ్రెయిన్ని సాటిస్ఫై చేద్దామా, మానసిక ఆనందం కోసం మనుషులను కూడా చంపేస్తారు. ఈ ప్రయోగం చేస్తూ ఉండగా ఒక ఏరియాలో మన ఇండియన్స్ కొంతమంది ఆ ప్లేస్ తెలుసుకొని అక్కడున్న పిల్లల్ని తిరిగి అనాథాశ్రమంలో తీసుకెళ్లి వదిలేశారు. ఇప్పుడు మీరు అంటున్న ఆశ్రమంలో కూడా ఆ పిల్లలు ఉన్నారు. అందులో ఒకడికి ఆ ప్రయోగం సక్సెస్ అవడంతో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కలిగి ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటాడు. సమ్ టైమ్స్ హ్యాపీగా నార్మల్ మనలాగే మనిషిలాగే ఉంటాడు. ఇంకొకసారి మృగంలో మారిపోయి ఫుల్ వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. మనిషిని చంపితే గానీ వాడు సాటిస్ఫై అవ్వడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆశ్రమంలో నుంచి ఇలాంటి డిసీజ్ ఉన్న ఒక అతను బయటికి వెళ్ళాడు. అతనే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ అన్నిటికీ కారణమని జరిగిందంతా చెప్తాడు ఆ సైంటిస్ట్ విక్రమ్తో. ఆ తర్వాత విక్రమ్ వేరే ఆప్షన్ లేక ఈసారి ఏదైనా అవ్వని అని అనన్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అన్న గురించి డీటెయిల్స్ అడిగితే మా అన్న చనిపోవాలి, వాడు అసలు బ్రతకూడదు, వాడు ఒక మాన్స్టర్ అని అతని గురించి చెప్తూ స్ప్రో తప్పి కింద పడిపోతుంది. ఏంట్రా అనన్య సడన్ గా ఇలా కింద పడిపోయిందని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడానికి ట్రై చేస్తే డాక్టర్ని చూసి అనన్య వాళ్ళ అన్న అనుకొని భయపడి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. డాక్టర్ అనన్య కండిషన్ చూసిన తర్వాత చిన్నప్పుడు సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్తాడు. ఇంతకుముందు రాజేష్ని వెతుకుంటూ అరుణ్ అండ్ విక్రమ్ వెళ్తే రాజేష్ వాళ్ళ నాన్న రాజేష్ని చంపడానికి ప్రయత్నించుంటాడు కదా. అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, సొంత తండ్రి కొడుకుని చంపడానికి రీజన్ ఏంటని ఆ ఇంటి పని మనిషిని తీసుకొచ్చి విచారిస్తారు. సరిగ్గా అప్పుడే ఇంకొక అతను వచ్చి రాజేష్ వాళ్ళ నాన్నని చంపింది నేనే, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ అన్నిటికీ కారణమని సరెండర్ అయిపోయి రీజన్ అడిగితే ఒక కమాండర్ చెప్పిన దాని ప్రకారమే మేము ఇదంతా చేస్తున్నామని చెప్తున్నాడు. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంతకు ముందు ఇలాగే సరెండర్ అయిన బాబు కూడా సేమ్ అలాగే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అండ్ ఒక సైంటిస్ట్ గురించి చెప్పాను కదా, ఆ సైంటిస్ట్ ఇంటి మీద కూడా కొంతమంది దాడి చేస్తారు. ఈ దాడి గురించి ఇన్స్పెక్టర్ అరుణ్ తెలిసి అతను ఫోన్ చేసి అడిగితే నా మీద కొంతమంది అటాక్ చేసి వెళ్ళారని, వాళ్ళ ఫేస్ అయితే చూడలేదు, మాస్క్ వేసుకున్నారు అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ సైంటిస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అటాక్ చేసింది ఎవరా అని దగ్గరుండి చూస్తే రాజేష్ అండ్ కొంతమందికి ఏదో చెప్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత రాజేష్ అక్కడి నుంచి వెళ్ళి నేరుగా అనన్యని కలుస్తాడు. అనన్య రాజేష్తో మాట్లాడుతూ ఉండడం చూసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూడు అనన్య, ఎవరు వాళ్ళంతా, ఎందుకు వాడితో మాట్లాడుతున్నావు, నువ్వు ఏదైనా నాతో దాస్తున్నావా అని అడుగుతాడు. దాంతో అదంతా ఏం లేదు విక్రమ్, నన్ను ఇంకా ఏం అడగొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సైంటిస్ట్ మళ్ళీ ఒకసారి విక్రమ్ని కలవాలని పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి ఒక పిల్లాడు అనాథాశ్రమం నుంచి తప్పించుకొని తిరిగేసి ఉంటాడు కదా, వాడి మెంటల్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాడు అతను, ఇదంతా మళ్ళీ ఒకసారి డీప్గా సైంటిస్ట్ విక్రమ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఖచ్చితంగా అతను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కలిగి ఉంటాడు అని చెప్తే ఒకసారి మళ్ళీ మెయింటెనెన్స్ ఆమె దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలని అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడి నుంచి మిస్ అయిన ఆ పిల్లాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, నన్ను కలిశాడు అని భయపడుతూ చెప్తుంది. సరిగ్గా అప్పుడే రాజేష్ సూసైడ్ చేసుకొని చనిపోయాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అరుణ్ విక్రమ్ ఫోన్ చేసి ఒకసారి అర్జెంట్గా రమ్మని చెప్తే, సార్ నాకు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థమైపోయింది, నేను ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్గా అతన్ని మీకు పట్టిస్తానని ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆ ఆశ్రమం దగ్గరే ఇంతకుముందు ఆ పిల్లలు చనిపోయి ఉంటారు, ఆరాధన ఆశ్రమం అది. ఫైనల్ గా విక్రమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకు అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన ఆ సైకో పిల్లోడు ఎవరో కాదు, అనన్యనే. అనన్యని ఆ ప్లేస్ లో చూసి ఒక్కసారిగా విక్రమ్ కూడా షాక్ గురవుతాడు. అనన్య విక్రమ్ దగ్గరకు వచ్చి ఏంటి షాక్ అవుతున్నావా అని ఒక్కసారిగా అనన్య బాయ్ లాగా మారిపోయి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ వాళ్ళు సీక్రెట్గా చేసిన ప్రయోగంలో అనన్యకి మాత్రమే ఆ ప్రయోగం వర్క్ అయి ఉంటుంది. అనన్య ఒక్కసారిగా మెన్గా మారిపోయి కటింగ్ కూడా అలాగే చేసుకుని అక్కడి నుంచి ఆశ్రమంకి వచ్చింటాడు ఆ పిల్లలతో పాటు. అద్దంలో తన మొహాన్ని మగాడిలా చూసుకొని లోపలున్న అనన్య భయపడుతూ ఉండేది. సో సమ్ టైమ్స్ అనన్యగా ఇంకొంతసేపు మగాడిగా ఉండేది. ఆ మగాడిగా ఉన్న టైంలో ఈ క్రైమ్స్ అంతా చేసి ఉంటుంది. ఆశ్రమంలో ఉన్న పిల్లల చావు కారణం కూడా ఇతనే. ఒక రకమైన పౌడర్ ని
భోజనంలో కలిపి ఆ పిల్లల చావుకి కారణం అయి ఉంటాడు. కాదు అయి ఉంటుంది. అనన్య కండిషన్ చూసి విక్రమ్ కి ఇంత మంచిగా ఉండింది మన దగ్గర, ఇలా ఎలా బిహేవ్ చేసిందనంటే సైంటిస్ట్ చెప్పిందంతా గుర్తు తెచ్చుకుంటాడు. అనన్య మంచి అమ్మాయే, కానీ అనన్య లోపలున్న ఇంకొక పర్సనాలిటీ, మేల్ పర్సనాలిటీ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే అనన్య క్రూరంగా బిహేవ్ చేస్తుంది. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి అనన్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అనన్య పాపం అమాయకురైనప్పటికీ చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేసేస్తారు. అయితే ఇంతవరకు జరిగిందంతా ఇప్పుడు ప్రెసెంట్ లో ఒక రిపోర్ట్ రెడీ చేసి పబ్లిష్ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నానని ఒకరికి ఫోన్ చేసి విక్రమ్ చెప్తాడు. అతను ఏం చెప్తాడంటే మళ్ళీ హత్యలు జరుగుతుంటాయి ఆ ఏరియాలో, ఇంకొక అతను చనిపోయి ఉంటాడు, అనన్య జైల్లో ఉంది కదా, ఇప్పుడు ఈ హత్య ఎవరు చేసింటారని జైల్లో వెళ్ళి అనన్యతో మాట్లాడితే విక్రమ్ దగ్గర అనన్య లోపల ఉన్న మేల్ క్యారెక్టర్ బయటకు వచ్చి నన్ను లోపల పెడితే జరుగుతున్నవన్నీ ఆపేశారనుకున్నావా? నో ఛాన్స్, నేను ఈ పనిని నాలాగే ఉన్న ఇంకొంతమందికి చెప్పొచ్చానని అతనితో చెప్తుంది. తనలాగే తిరుగుతున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కమెంట్ చేసి ఉంటుంది బయట ఉన్నప్పుడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ప్రతి మూవీ ఎండింగ్ హ్యాపీగా ఉంటే ఈ మూవీ ఎండింగ్ మాత్రం కొంచెం నెగిటివ్గా సాడ్గా ఉంది. మేబీ సెకండ్ పార్ట్కి లీడ్ ఉండొచ్చు, పార్ట్ 2 కూడా ఉండొచ్చేమో. అనన్య లాంటి వాళ్ళు ఇంకా బయట ఉన్నారు, వాళ్ళని ఎలా పట్టుకుంటారని. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొంచెం లాజిక్ లెస్గా అనిపించింది నాకైతే, మరి ఇలా కూడా ఉంటారా అని. బట్ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నారు, మనం ఇంకా ఏం చేయలేం. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.